దేవుని పని చేయకపోతే బైబిల్ తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? చాలామందికి మనకు సత్యం తెలుసు, వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, ఆయన ఏం చేయమన్నారో పనంతా తెలుసు, అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు ఆ 4 గోడల్లో కూర్చుండిపోయి హల్లెలూయా అని ఆరాధన చేసుకుంటే ఏ ప్రయోజనం? పాటలు పాడుకుంటే ఏ ప్రయోజనం? ఇంత సత్యం తెలిసిన వారు మీరే దేవుని పని చేయకపోతే, మీరే ఆ దేవుని కోసం నిలబడకపోతే, నిలబడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ వాళ్ళందరికీ దేవుని వాక్యం ఎలా తెలుస్తుంది? ఇంకా చాలామంది, మీరు తెలిస్తే మీకు నమ్ముతారో నమ్మరో, చాలామంది ఈ సత్యం తెలియక, ఈ వాక్యం తెలియక, ఈ వాక్యంలో నా నిజమైన దేవుడి గురించి సరిగ్గా తెలియక వాళ్ళే దేవుని పని చేయడానికి ముందుకు వస్తున్నారంటే, మరి వాక్యం అంతా తెలిసిన నువ్వేం చేస్తున్నావు? దేవుడి గురించి తెలిసిన మొత్తం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే 4 గోడల్లో కూర్చొని దేవుడిని ఆరాధించుకుంటాను అనుకుంటున్నాం, కానీ ఆ 4 గోడల్లోనే మిగిలిపోతున్నాం, కానీ ఈ సత్యాన్ని ప్రకటించడం లేదు. మనం దేవుని వాక్యాన్ని ఎంత నేర్చుకున్నామో, లేదా దేవుడు మనకి ఎంత అర్థమయ్యారో అనేది పనితీరులో చూపించాలి. ఐకమత్యంగా ఉండి కలిపి పని చేయాలి. నలుగురు కూడా కలిసి దేవుని యొక్క వాతావరణాన్ని, ఈ బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని 4 గోడల్లో చూపించడం కాదు, 4 గోడలు బయటికి దాటి సమాజంలోకి వెళ్ళి సత్యాన్ని చూపించాలి. ఈ సత్యం వాళ్ళకి అర్థం కావాలంటే సత్యం తెలిసిన మీరే పని చేయాలి. సత్యం తెలియని మీరు పని చేయకపోతే, ఈ సత్య సంబంధులుగా మీరే లేకపోతే, సత్యము తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ సత్యం ప్రకటించేది ఎవరు? వాళ్ళందరికీ సత్యం చేర్చేది ఎవరు? వాళ్ళందరికీ సత్యాన్ని గురించి అర్థమయ్యేలా చెప్పేది ఎవరు? మీరు కాకపోతే ఇంకెవరు?